ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యము ఏప్రిల్ నెల 3వ తారీఖు 2026. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై, మూల భాషలో శాపగ్రాహి అయి మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి బ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. క్రీస్తునందు ప్రియమైన సహోదర సహోదరులారా, ప్రపంచమంతటా ఈరోజు గుడ్ ఫ్రైడేను ఆచరిస్తున్నారు. అది దేవుడు మన కోసం సాక్రిఫైస్ చేసి తనను తాను అర్పించుకున్న రోజు అనే ఈ ఒక్క గొప్ప ఉద్దేశంతో ప్రపంచమంతటా దాన్ని ఆచరిస్తున్నారు. ప్రతి శాపం శిలువపై విరగగొట్టబడింది. యేసు ప్రభు శిలువపై వేలాడదీయబడినందున ప్రతి శాపం అంటే ఎవరైనా కోపంతో లేదా అసూయతో లేదా ఉద్దేశపూర్వకంగా లేదా తెలియకుండా చేసిన శాపాలు మరియు అన్ని తరాల శాపాలు అంటే జనరేషనల్ కర్సెస్, అన్ని రకాల శాపాలు మరియు అన్ని శాపాలను విచ్ఛిన్నం చేశారు. అంటే సమస్తమైన శాపాలను శిలువపై విరగగొట్టారు, విచ్ఛిన్నం చేశారు. ప్రతి శాపం నుండి మనల్ని విమోచించారు. మన పాపాలన్నింటినీ ఆయన తనపై మోపుకున్నారు. మన కోసం నలగగొట్టబడ్డారు, కొట్టబడ్డారు, ఉమ్మివేయబడ్డారు. ఆయన ముఖం మీద ఉమ్మివేయబడింది. చేతులతో కొట్టారు, కొరడాలతో కొట్టారు, రక్తాన్ని కార్చారు. ఆయన యొక్క సమస్తమైన రక్తాన్ని మన కోసం ధారపోశారు. తలపై ముళ్ళ కిరీటం మొత్తబడింది. మరి భయంకరంగా సిలువను మోస్తూ ఆయన భయంకరమైన మరణం నీ కోసం నా కోసం పొందుకున్నారు. మనకు నిత్య జీవాన్ని ప్రసాదించారు. మన పాపాల శిక్ష ఆయనపై వేయబడింది. మనం ఆయనను ఎంత పొగిడి కృతజ్ఞతలు తెలిపినా సరిపోదు. ప్రార్థిద్దామా? ప్రియమైన తండ్రి, మరొకసారి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ గుడ్ ఫ్రైడే రోజు మీరు చేసిన త్యాగానికి ప్రతిఫలంగా మేము ఏమీ ఇవ్వలేము, మీ రుణము తీర్చుకోలేము, అది తీర్చుకోలేనిది. కానీ మేము ఒక్కటే చేస్తున్నాం, మా హృదయాన్ని మీకు ఇస్తున్నాం. అంతేకాదు ప్రభువా, ఈ శేష జీవితాన్ని మీ సేవకు ఉపయోగించుకోమని అనేక ఆత్మలకు మీ యొక్క శుభ వర్తమానాన్ని ప్రకటించే విధంగా మా జీవితాలను ఉపయోగించుకోమని యేసు ప్రభు నామములో ప్రార్థించి పొంది ఉన్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చిరునవ్వు నవ్వు. యేసు మన శాపాలన్నింటినీ తొలగించారు మరియు మన పాపాలన్నింటినీ క్షమించారు. ఈ శుభ శుక్రవారం మీకు, మీ కుటుంబస్తులందరికీ ఆశీర్వాదకరంగా ఉండునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.